ఓం శ్రీ మాతృ నమః. జై దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, ఏప్రిల్ 27 అమావాస్య రోజు పసుపు గాజులతో ఇలా చేస్తే చాలు, తీరనే తీరదు అన్న కోరిక ఒక గంటలోనే తీరిపోతుంది అని చెప్పి మనకి దుర్గమ్మ తల్లి ఒక సందేశం అందించడానికి మన ముందుకు వచ్చిందండి. మరి దుర్గమ్మ తల్లి గారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకి బంగారు బాటలో నడిపించడానికి అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి దుర్గమ్మ తల్లి అందించే ఆ సందేశం ఏమిటో మనం తెలుసుకునే ముందు, ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం, గౌరవం, ఇష్టం, ప్రేమ ఉంటాయో వారందరూ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏప్రిల్ 27వ తారీఖున అమావాస్య రోజు. సో అమావాస్య రోజు మనకి ఏ పని చేసుకున్నా కూడా ఆ పని మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో, అంటే సరిగ్గా మనకి ఒంట్లో బాగోలేకపోయినా కానీ బిడ్డ, అంతేకాకుండా నీ ఇంట్లో సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నా కానీ, మీ ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నా కానీ, లేదు అంటే కనుక పక్క వాళ్ళ ఏడుపులు అనేవి మీ మీద పడి వారి ప్రభావం వల్ల, వారి దృష్టి దోషం వల్ల మీ ఇంట్లో ఎక్కువగా తరచుగా మేము బాగుండాలి, మేము ప్రశాంతంగా ఉండాలి, మేము భార్యాభర్తలు గొడవలు పడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అనుకుంటున్నారు. కానీ వారి యొక్క దృష్టి దోషం మీ మీద ఉన్నంతకాలం కూడా ఆ యొక్క గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మరి ఆ గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుకున్నవన్నీ కూడా జరగాలి అంటే ఏం చేయాలి? మనకి అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలి అంటే ఏం చేయాలి? చేసే పనిలో మంచి శ్రద్ధ. అంటే చాలామందికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఆ పని చేయాలి అనిపించదు. ఎప్పుడూ కూడా కూర్చోవాలి, పడుకోవాలి, ఎప్పుడు ఏదో ఒక టైం పాస్ చేస్తూ ఫోన్ చూస్తూ గడిపేయాలి అని బద్ధకంగా అనిపిస్తుంది. అలా బద్ధకంగా అనిపించడం కూడా ఒక నెగిటివ్ ఎనర్జీయే. వీటి యొక్క ప్రభావాలు అనేవి ఇప్పుడు చిన్న చిన్నగా మొదలవుతాయి. కానీ అవి కొంచెం కొంచెం తీవ్రంగా అయిన తర్వాత మనిషి చాలా కష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాటి యొక్క ప్రభావం అనేవి ఎదుర్కోవాలి అంటే మనిషి చాలా కష్టపడాలి, మానసికంగా, శారీరకంగా, ధనం పరంగా. కనుక చిన్నగా ఉన్నప్పుడే అంటారు కదా, మనది ఏదైనా కానీ మొక్కలో ఉన్నప్పుడు తుంచేస్తేనే ఏదైనా కూడా అక్కడితో ఆగిపోతుంది. అది మానైన తర్వాత నరికేయాలంటే మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది అని చెప్పి, అలాగే మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా మొక్కలు ఉన్నప్పుడే తుంచేస్తేనే అప్పుడే మనకి అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవ్వటం అవుతుంది. అంటే మనం చేసే పనులలో బాగా కలిసి రావడం, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం, పిల్లలు చక్కగా చదువులు చదువుకోవడం, అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం, తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయి కూడా నిలవడం, బంగారం చేయించుకోవడం, డబ్బులు దాచుకోవడం, అదేవిధంగా అప్పులు తీర్చుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి సంతోషకరమైన వార్తలు అనేవి మన చెవిన పడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. మరి అలా జరగాలి అంటే అమావాస్య రోజు చేసే ఈ చిన్న పరిహారాల వల్ల తప్పకుండా జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి. మరి అటువంటి పరిహారాలు అనేవి కొన్ని చెప్తాను. ఇవి కొన్నింటిలో మీకు అనుకూలంగా మీరు చేయగలిగినవి మాత్రమే చేసుకోండి. అందులో మొదటిది 3 నిమ్మకాయలను తీసుకోండి. ఈ 3 నిమ్మకాయలు మనకి చాలా తక్కువ రేటుకే బయట దొరుకుతాయి. అది కూడా పచ్చ రంగులో, ఆకుపచ్చ రంగులో ఉండే 3 నిమ్మకాయలను తీసుకొని అమావాస్య రోజు అంటే అమావాస్య గడి సమయంలో, సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఒక్క నిమ్మకాయను తీసుకొని ఇంటికి
ప్రదక్షిణ దిక్కు అంటే ప్రదక్షిణ వైపు 3 సార్లు, అప్రదక్షిణ వైపు 3 సార్లు, అంటే క్లాస్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు ఆ నిమ్మకాయని ఇంటికి దృష్టి తీయాలి. మొదటిగా ఇంటికి దృష్టి తీసిన తర్వాత ఆ ఒక్క నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో, అంటే పారే కాదు, కలువలోనైనా కానీ ఎవరు తొక్కని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, అటువంటి ఖాళీ ప్రదేశాల్లోనైనా కానీ ఒక నిమ్మకాయని పడవేయాలి. ఇక రెండవ నిమ్మకాయను ఏం చేయాలి అంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే భర్తకు, అంటే మగ మనిషి తన యొక్క సంపాదన మీద, తన యొక్క ఆదాయం మీద, తన యొక్క ఆరోగ్యం మీద ఇంటి యొక్క బరువు బాధ్యతలు అనేవి పూర్తిగా ఏర్పడతాయి. కనుక ఆ మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి రెండవ నిమ్మకాయని తీసుకుని ఆ మనిషి తల భాగంలో కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి ఆ రెండవ నిమ్మకాయని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలన్నమాట. ఇక మూడవ నిమ్మకాయను ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పుని పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద 9 లవంగాలను గుచ్చి ఆ మూడవ నిమ్మకాయను సగానికి కట్ చేసి ఒక నిమ్మబద్ద మీద పసుపు, మరొక నిమ్మబద్ద మీద కుంకుమ వేసి చక్కగా ఆ ఒక్క ప్రమిదలో ఈ రెండు నిమ్మబద్దలను పెట్టి మీ యొక్క గేటు దగ్గర కానీ, లేదంటే ప్రధాన ద్వారం యొక్క గుమ్మం దగ్గర కానీ ఎడమ చేతి వైపు పెట్టాలి. అంటే ఇంట్లోకి వచ్చే మనిషికి కుడి చేతి వైపు ఉండాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనిషికి ఎడమ చేతి వైపు ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 3 నిమ్మకాయలతో ఇలా చేస్తే అమావాస్య రోజు ఇంట్లో ఉన్న మనుషుల మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చక్కగా ధనం నిలుస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మనసులు ప్రశాంతంగా ఉంటాయి. ఇక రెండవ పరిహారం ఏంటి అంటే కనుక, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి అంటే కనుక మనకి గుర్తుకు వచ్చే మొదటి దైవం ఆంజనేయ స్వామి, అంటే హనుమంతుడు అన్నమాట. కనుక మీరు ఏం చేస్తారు అంటే, మా మీద దృష్టి దోషం బాగా ఉంది, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మా పిల్లల మీద దృష్టి దోషం బాగా ఉంది అని ఎవరికైతే పర్టికులర్గా మీరు అనుకుంటున్నారో వారి కోసమని చెప్పి ఒక కొబ్బరికాయని తీసుకొని, ఒక ఎర్ర దారాన్ని తీసుకొని దాన్ని మీరు చక్కగా 9 చుట్లు చుట్టండి. కొబ్బరికాయకు అలా చుట్టిన తర్వాత ఆ యొక్క కొబ్బరికాయను ఆ వ్యక్తికి తలపై భాగంలో కుడి చేతి వైపు 9 సార్లు, ఎడమ చేతి వైపు 9 సార్లు ఆ కొబ్బరికాయను తిప్పి ఆ కొబ్బరికాయను కూడా పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయాలి. ఆ విధంగా ఆ కొబ్బరికాయను తిప్పే ముందు ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనే ఈ ఒక్క మంత్రాన్ని 9 సార్లు పఠించి తరువాత ఆ యొక్క మనిషికి ఆ కొబ్బరికాయతో తల మీద క్లాక్ వైజ్ 9 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 9 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను తీసుకుని పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయాలి. దీనివల్ల ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా ఏదైతే ఉందో అది కంప్లీట్గా తొలగిపోతుంది. అంటే పూర్తిగా ఆ వ్యక్తి యొక్క చెడు ప్రభావం, దృష్టి దోషం, ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ నిమ్మకాయలు తొక్కినా, లేకపోతే ఆ వ్యక్తి ఎవరైనా దృష్టి తీసినా, ఎర్రనీళ్ళు దాటినా ఇలాంటి చెడు ప్రభావాలు అనేవి తెలియకుండా మనిషి మీద పడుతూ ఉంటాయి. కనుక తప్పకుండా అప్పుడప్పుడు అమావాస్య రోజు ఇలా తీసివేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది. ఇక తర్వాత అక్షయ తృతీయ వస్తుంది. ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకుని చక్కగా ఆడవాళ్ళు తలంటు స్నానాన్ని చేసి ఆ రోజు
ఒకరోజు ముందుగానే చెప్తున్నాను కాబట్టి మీ యొక్క పుట్టింటికి వెళ్ళి, లేకపోతే మీ యొక్క పుట్టింటి వాళ్ళ చేత కానీ, లేకపోతే ఇప్పుడు అందరూ గూగుల్ పేలు, ఫోన్పేలు వాడుకుంటున్నారు కాబట్టి మీరు ఒక డజన్ గాజులకు సరిపడా అంటే, డజన్ గాజులు అంటే మామూలు సాదా ప్లెయిన్ గాజులు ఒక 50 రూపాయలు ఉంటాయి. ఒక 50 రూపాయలు అనేవి అమ్మని ఫోన్లో కొట్టమని చెప్పి అడగండి. అమ్మని కానీ, నాన్నని కానీ, లేదంటే అన్న తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మన పుట్టింటి వైపు వాళ్ళు, వాళ్ళని ఒక 50 రూపాయలు కానీ, లేదంటే 100 రూపాయలు ఇవ్వలేకపోయినా కానీ, 50 రూపాయలు అంటే చిన్న విషయమే. వాళ్ళంతా మేము ఇవ్వలేమని అడగటానికి మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించినా కానీ, ఒక 10 రూపాయలైనా కానీ గాజుల కింద, లేదంటే దగ్గరలో ఉంటే స్వయంగా వాళ్ళ చేతులతోనే ఇస్తే ఇంకా మంచిదన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా మీరు అమ్మవారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మట్టి గాజులు, అవి కూడా పసుపు రంగు గాజులు అయితే చాలా అంటే చాలా మంచిది. అవి కూడా మట్టి గాజులు మాత్రమే అవి ఉండాలి. గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ కానీ, లేదంటే రబ్బర్వి కానీ, ఇటువంటివి కాకుండా పింగాణివి కానీ, ఇలా కాకుండా మట్టి గాజులు మాత్రమే, పసుపు గాజులు తెప్పించుకుని అమ్మవారి చేత ఇప్పించుకుని, లేదంటే అమ్మ ఇచ్చిన డబ్బులు పెట్టి మనం కొనుక్కున్నా కూడా సరిపోతుందన్నమాట. అవి అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అంటే ముఖ్యంగా మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం. ఆ రోజు అమ్మవారికి పచ్చిపాలని ప్రసాదంగా అంటే నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలన్నమాట. ఇంట్లో చిత్రపటం ఉంటుంది కదా అమ్మవారిది. అమ్మవారి ముందు అంటే మనకి స్వయంగా క్షీర సముద్రం నుంచి వచ్చిన అమ్మవారు జన్మించారు కనుక క్షీర సముద్రం అంటే అమ్మవారి యొక్క పుట్టిల్లు అన్నమాట. ఆ యొక్క పుట్టిల్లు నుంచి పాలు తీసుకుని అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారికి అంతకంటే మహాభాగ్యం ఇంకొకటి ఏదీ ఉండదు. ఎందుకంటే ఎవరికైనా కానీ పుట్టింటి నుంచి వచ్చిన చిన్న వస్తువు అది ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే చాలా కొండంత ఇచ్చారన్నంత ఫీలింగ్లో ఉంటారు ఆడపిల్లలు ఎప్పుడైనా కానీ. అలాగే అమ్మవారికి కూడా పుట్టింటి నుంచి వచ్చిన పాలు అని భావిస్తుంది, చాలా సంతోషపడుతుంది. ఇలా మంచిగా పుట్టింటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టినందుకు అమ్మవారు మనం ఏది కోరితే అది, మీరు ఏది కోరితే అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పచ్చిపాలు పెట్టి మీరు ఏది కోరితే అది జరుగుతుందన్నమాట. అమ్మవారికి ఈ పచ్చిపాలు నైవేద్యంగా పెట్టి మీ పుట్టింటి నుంచి కొన్న గాజుల్ని కూడా చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టి ఆ రోజు చక్కగా పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టేసుకుని పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ యొక్క పసుపు రంగు గాజులను తీసుకుని మీ యొక్క చేతులకు ఇటు చేతికి 6 గాజులు, కుడి చేతికి ఎడమ చేతికి 6 గాజులు వేసుకోండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పాలను నైవేద్యంగా సమర్పించి మీరు ఏ కోరిక అయితే మనసులో జరగాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ గాజులను మీ చేతికి ధరింప చేసుకుంటారో ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏది కోరితే అది తప్పకుండా మీకు గంటలో తీరిపోతుందన్నమాట. ఖచ్చితంగా చేసి చూడండి. ఈ అమావాస్య రోజు మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడం కోసం ఇలా చేసి చూడండి. ఒకవేళ ఆ అమావాస్య రోజు ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడం కోసం మీరు చెప్పినవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయని చెప్పి అనేవారు ఎవరైనా సరే, కనీసం అమావాస్య రోజు ఖచ్చితంగా ఎడమకాలికి ఆడవాళ్ళు నల్లదారం కట్టుకోండి. మగవాళ్ళు అయితే కుడికాలికి నల్లదారం కట్టుకోండి. కనీసం ఎండుమిరపకాయలు, కళ్ళు ఉప్పు, ఇంకా కోడిగుడ్డు ఈ మూడింటితోనైనా కానీ మీరు చక్కగా పైన అంటే తలపై భాగంలో కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు దృష్టి తీసుకుని పారే నీటిలో కనుక పడవేస్తే, అలా ఈ చిన్న పరిహారం చేసుకున్నా కానీ తప్పకుండా మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. అమావాస్య రోజు చేసుకునే ఈ యొక్క చిన్న చిన్న పనుల వల్ల జీవితంలో గొప్ప మార్పులు అనేవి రావడం మొదలవుతాయి. తరువాత మీరే ఆశ్చర్యపోతారు, నిజంగా జీవితంలో ఇంత మార్పు వచ్చిందే, ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే మాకు జీవితంలో ఇప్పటి వరకు కలిసి రాలేదు. ఇది తీసివేసిన తర్వాత ఎంత చక్కగా ఉంది, ఆరోగ్యం బాగుంది, ఆదాయం బాగుంది, చక్కగా ప్రశాంతంగా కూడా ఉంది.
మనసుకి అని చెప్పి ఖచ్చితంగా మీరు అనుకుంటారన్నమాట. ఇవి తప్పకుండా చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు, ఊహించని శుభవార్తలు, ఊహించని అదృష్టం మీ జీవితంలో తప్పకుండా కలిసి వస్తుంది. అది ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించిన సందేశం అది. మరి మీ మంచి కోసమే దుర్గమ్మ తల్లి ఈ సందేశాన్ని మీ చెవిన పడేలా చేసింది. మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.